తాత మనవడు చిత్రం రమేష్ నాయుడు గారు ఒక విలక్షణ స్వర రచన ధురీనుడు ఆయన. నేనేమో ఒక 3 పాటలు రాశాను. ఈ అనుబంధం ఆత్మీయత సన్నివేశం పల్లవి రాయమన్నారు. శోకజనకమైన దుఃఖంతో కూడుకున్న పాట సన్నివేశం. అక్కడేమో అంజలి గతించింది, ఇక్కడేమో రంగారావు గారు కొమిలిపోతున్నాడు. అది సన్నివేశం. అమ్మా విడిపోయావా అని ఏదో మొదలుపెట్టాను. అప్పుడు రమేష్ నాయుడు అన్నాడు, ఇది కాదండి, ఇది ఎవరైనా రాస్తారు. అమ్మా వెళ్ళిపోయావా, ఏ లోకాలకు వెళ్ళిపోయావు అని మీరు అంటున్నారు, అది కాదు. ఒక కవిగా నారాయణ రెడ్డి గారు ఏం రాస్తారో చెప్పండి అని నన్ను రెచ్చగొట్టాడు. అప్పుడు నేను 2-3 నిమిషాల్లో ఏమిటి ఇదంతా అని, అనుబంధము ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అని రాసివ్వండి అన్నాడు. నేను పాట రాసింది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకము, కానీ ఈనాడు రుజువైంది అనుబంధము ఆత్మీయత అంతా నిజం. ఆ అనుబంధం కలిగిన వాళ్ళని కాబట్టి ఇప్పటిదాకా ఉండి దాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఎవరు తల్లి ఎవరు కొడుకు, ఎందుకు ఆ తెగని ముడి, కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి, కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికి, అవి కాలుతున్న వెలుగులే కావాలి అందరికీ అందరికీ. కాని వారి ముచ్చటకై కలవరించు మూఢునికి కన్నవారి కడుపు కోత ఎన్నడైన తెలిసేనా, తారా దువ్వల వెలుగుల తల తిరిగిన ఉన్మాదికి చిటిమంటల చిటపటలు వినిపించేనా.